హాయ్ ఫ్రెండ్స్, సుపర్ణ లైఫ్ స్టైల్కి స్వాగతం. ముందుగా అందరికీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మనమందరం ఆయురారోగ్యాలతోటి భోగభాగ్యాలతోటి మనం కోరుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటూ మనం ఈ ప్రసాదాన్ని తయారు చేసుకుందాం. మన యుగాది అంటే యుగం ప్రారంభమైన రోజు. ప్రతి సంవత్సరం ఈ యుగం ప్రారంభమైన మొదటి రోజుని ఉగాదిగా జరుపుకుంటాం. మనం ఏదైనా ప్రారంభించాలంటే కొత్త వస్త్రాలను ధరిస్తాం కదా. అలాగే ఈరోజు ఉదయాన్నే తెల్ల స్నానం చేసి, అంటే అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు అభ్యంగన స్నానం, ఒంటికి నూనె అలదుకొని స్నానం చేసి కొత్త బట్టలను ధరించిన తర్వాత ఈ పచ్చడిని తయారు చేసుకుంటాం. దీనికోసం లేత మామిడికాయ, ఇలా టెంక పట్టని మామిడికాయ కావాలి. అదైతేనే మనకి మంచి వగరు రుచినిస్తుంది, లేదంటే పులుపు వచ్చేస్తుంది కాయ. లేత పిందిని ముక్కలు తీసుకున్నాం 1 కప్పు. అలాగే ఈ సీజన్లో కొత్తగా వస్తుంది కదా చింతపండు, కొత్త చింతపండు. ఇది మంచి కలరే కాకుండా తీపి పులుపుల సమ్మేళనంగా చాలా బాగుంటుంది. అది 1 కప్పు రసం తీసుకున్నాం. అలాగే ఫ్రెంచ్ వారు రాకముందు మనకి కారం అంటే మిరియాలే, మిరపకాయల కారం అని తెలియదు. అందుకని మనం అప్పుడు లాగే సాంప్రదాయ పద్ధతిలో మిరియాలు తగినన్ని తీసుకొని దానిలో కల్లుప్పు వేసుకొని అది పొడి చేసి పెట్టుకున్నాం. ఒక బౌల్ తీసుకొని అందులో వేపపూత ముందుగా వేసేసుకొని ముక్కలు అన్నీ రెడీగా పెట్టుకున్నవన్నీ వేసేద్దాం. వేపపూత మనకి ఈ సీజన్లోనే దొరుకుతుంది కదా. ఈ వేపపూతలో బోలెడన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయట. ఇవి మనకి ఈ సీజన్లో వచ్చే జబ్బులన్నిటికీ మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుందిట. అందుకే ఈ జబ్బులు రాకుండా ఉండాలంటే ఈ వేపపూత పచ్చడిని తప్పకుండా ఈ సంవత్సరం మొదటి రోజులో తీసుకుంటే ముందు మనకి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇలా తీపి, పులుపు, వగరు, కారం, ఉప్పు వీటి సమ్మేళనంలాగే మన జీవితం కూడా ఉంటుందని తెలిపే పచ్చడి అనమాట. చక్కగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని స్వామికి నివేదన చేసి మనం ప్రసాదంగా తీసుకుందాం. అలాగే సాయంకాలం దైవ దర్శనం, పంచాంగ శ్రవణం కూడా ఈరోజు తప్పనిసరిగా చేయాలి. పంచాంగ శ్రవణం వల్ల మనకి ముందు జరగబోయే విషయాలన్నీ తెలుస్తాయి కదా. అలాగే జాగ్రత్తగా ఉండొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.